ఎస్ఎంసీఎం ఫార్మాలో మన ఫార్మాసిటీలో ఓ సంఘటన దొరకడం జరిగింది. ఆ దుర్ఘటనలో సుమారు 55 మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు. అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది వరకు మరి గాయాలు పాలై హాస్పిటల్లో వాళ్ళు ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు. ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో. ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎల్జీపురంలో జరిగింది, కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం. కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారితో పాటు మీ అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని తదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి మరి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తే ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేను రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షుడు వచ్చి మనం చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయాల మీద ఆయన స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమీ చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.
విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీఎస్ లో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాడాల్సిన సందర్భం ఉందా? ఆ కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి ఒక మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇదేం మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టిపై వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఎన్టీ పరమ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఒకటి 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగ పోలీస్ కమిషనర్ కల్లా జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రులు మేమందరం ఒకటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజున్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజు లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు, ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుకుపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత, అది మానవత్వం, అది పదవులు కాదు, మన బాధ్యత. అది అవి మర్చిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడుతూ స్థాయి మరిచిపోయిన మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచించమని కోరుతున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మేమంటుంది ఏంటి? ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏతుందో అది జరుపుకోవాలి, దాన్ని పీరియడికల్ గా జరగాలి, అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం అంటే గత 5 సంవత్సరాలు చేయలేదని అని ఒక బ్రాండ్ గా మాట్లాడతారు. చూడండి రికార్డు, చూడండి రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి. ఆయన చెప్పండి ఏం మాటలవి? ఏదో అయితే అది మేము రాయిస్తాం, సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని ఎన్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే, కానీ ప్రజా అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యతను మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తిరిగి బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బోధ చల్లండి, మాకు అభ్యంతరంలే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు.
అది విస్మరించి ఏంటి కార్యక్రమం? నేనండి ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమైన తూర్పుగ్రహంలో ఇది మా కేజీహెచ్కి వచ్చి పెద్దగా చూస్తారని చెప్పి దాని ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు, ఆయన మార్చుకున్నారు. దాని మంచి. అప్పుడు మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళేం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళ ప్రభుత్వం భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది? అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ ఓ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళు మేము అనడానికి. సరే, అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ఓ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం, నేను మా అమరు ముత్యాలనాయుడు గారు, ధర్మశ్రీ, మా ప్రెసిడెంట్ గారు, మొత్తం మేమందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఓ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి వాళ్ళ బాధ్యత ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి లేదండి? ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకన్నా అంటే యథా రాజా తదా ప్రజ. నాయకత్వం వచ్చిన ఎంతసేపు ఎదురువాడి మీద విమర్శించడం కాదు. మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదురువాడిని మాట్లాడాలి. ఏం చేశారండి? అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎల్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ, ఎల్జీ పరమేశ్వరం చూడండి ఏం చేశాము. ₹1 వచ్చి మేము వచ్చి ఏం చెప్పారు నిన్న? ఎందుకు ధర్నా చేస్తున్నారు? ₹1 వచ్చి ప్రకటించిన ప్రభుత్వం ₹1 అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకు ముందు ఇచ్చిన పరిహారం కంటే ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో, సీరియస్ ఇంజూర్డ్ కానీ ఇంజూర్డ్ వాళ్ళకి ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అది అందని పక్షంలో దాన్ని ఆలస్యం చేసే పరిస్థితి వస్తే, ఎందుకంటే కొంత అంబిగ్యూటీ ఉంది మాటల్లో. ఆ రోజు ప్రభుత్వం ఏం చేశాం? ₹1 ప్రకటించడమే కాకుండా వెంటనే ప్రభుత్వం నుంచి 30 కోట్లు రిలీజ్ చేసి ఆ డబ్బులు వచ్చి ముందు ఇచ్చి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నుంచి, యాజమాన్యం దగ్గర నుంచి దాన్ని రీయింబర్స్మెంట్ పెట్టాం. అవునా కదా? కానీ ఇక్కడ మాటలు వచ్చాయి. ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీతో ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పారు. ఓకే, సంతోషం, కాదనలేదు. కానీ మళ్ళీ రెండో మాట ఏం చెప్పారు? ఫ్యాక్టరీలో అక్కడ కనిపించలేదు అని చెప్పారు. ఏ ప్రభుత్వంలో ఫ్యాక్టరీ కూడా కనిపించలేదు అనే మాటని మాట్లాడతామండి? కనిపించకపోయింది పిల్లక పట్టుకుని ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొస్తాం. ఇది ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం. ప్రభుత్వం అంటే ప్రైవేట్ వ్యవస్థ కాదు. తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రభుత్వంతో చట్ట ప్రకారం ఏముందో అవన్నీ కార్యక్రమాలు చేయిస్తాం. అందుకో ఆ అంబిగ్యూటీ ఉంది కాబట్టి, ఆ భాషలో వచ్చి ద్వంద్వార్థాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనవలసి వచ్చింది. ఆలస్యం అయితే మేము చేస్తాం,
అవసరమైతే ముచ్చు కూర్చుంటాం. ఎస్, ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రజల తరఫున పోరాటం మా తాలుగా ఆ బాధ్యత. ఆ క్షతగాత్ర పట్ల మా తాలూకా బాధ్యత. ఆ నేపథ్యంలో ఆయన చెప్పారు, ఏంటో ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంటే మీరే మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు ఏదైనా నా సొంత కవిత్వం ఉందా చెప్పండి? చెప్పింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే, చేసింది వాళ్ళే, మళ్ళీ వచ్చేటారు. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పండి, ఏం చెప్పాను చెప్పండి? ఎక్కడ మా కేజీహెచ్లో మీ అందరూ ఉన్నప్పుడు ఎస్, ఎవరైతే ఐడెంటిఫై ఉంటో ఐడెంటిఫై ఇస్తారు, లేనప్పుడు వాళ్ళు ఎగరేసి ఇవ్వాలంటే 1-2 పడుతుంది. మాకు తెలియదు అనుకున్నాను 1-2 పడుతుందని.